గేమ్ చేంజర్ ఈవెంట్‌కి వెళ్ళి తిరిగి వస్తూ చనిపోయిన మణికంఠ చరణ్ అనే 22 సంవత్సరాల యువకులు. వాళ్ళలో ఆ చరణ్ అనే అతని వాళ్ళ అమ్మ రోదిస్తున్న విధానం చూస్తూ ఉంటే కళ్ళు తెలియకుండానే తడవుతున్నాయి. అబ్బా! కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ రోదిస్తూ ఉంటే, అబ్బా! ఈ కడుపు కోత ఏ తల్లికి వద్దనిపించింది. చాలా అసలు డిఫైన్ చేయలేం. అలాగా. ఒకడే కొడుకట. బయోటెక్నాలజీ అయిపోయిందట డిగ్రీ. వాళ్ళ నాన్న రోడ్డు మీద ఏదో పండ్లు అమ్ముకుంటారట. వాళ్ళమ్మ ఆ ఇళ్ళలో, ఈళ్ళలో పని చేసుకుంటారట. వాళ్ళ నాన్నగారేమో చిరంజీవి గారి అభిమాని అట. అభిమానంతోనే చిరంజీవి కొడుకు చరణ్ కాబట్టి ఈయనగాని కొడుకు చరణ్ అని పేరు పెట్టుకున్నారట. అబ్బా! వాళ్ళు అంటున్నారు, చిరంజీవి అభిమాని కొడుకు చరణ్ అని పేరు పెట్టుకున్నాడు అభిమానంతో. ఈరోజు అదే అభిమానంతో వెళ్ళి చనిపోతే కనీసం ఒక ఫోన్ కాల్‌లో పెద్ద పెద్దోళ్ళు కావచ్చు. వాళ్ళకి టైం లేకపోవచ్చు. పెద్ద పెద్దోళ్ళకి టైం లేకపోవచ్చు. వాళ్ళ పిఏలకు అసిస్టెంట్లు కూడా ఒక మాట పలకరించిన వాళ్ళు లేరు. ఒక మాట మాట్లాడిన వాళ్ళు లేరు. ఇటువంటి వాళ్ళ కోసమా నా కొడుకు బలైపోయిండు అని ఏడుస్తూ ఉంటే, నా కొడుకు పోయిండు. ఈ సినిమా వాళ్ళ వల్ల ఏ తల్లిదండ్రులకి మాలాంటి కష్టాలు, మాలాంటి బాధలు రాకూడదు అని వాళ్ళు రోదిస్తూ చెబుతూ ఉంటే అనేబుల్ టు కంట్రోల్ అనిపించింది. అంత దారుణంగా. నిజమే కదా! సినిమా వాళ్ళు మాటలు చెబుతారు. ఓ కోటలు దాటుతాయని. అటువంటి వాళ్ళ మీద పిచ్చి ఉన్మాదం, అభిమానం వేరు. ఈ ఉన్మాదం, ఆ ఉన్మాదపు అభిమానం చివరికి ముఖపరిచయం లేకున్నా, అసలు ఎవరో తెలియకపోయినా వాళ్ళ ఇళ్లలో తిడతారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళని తిడతారు. బూతులు తిడతారు. సొక్కాలు చించుకుంటారు. రకరకాలుగా చివరికి ఇట్లా రోడ్ల మీద ప్రాణాలకు పోతే ఈ హీరో వచ్చి కాపాడతాడు. ఈ హీరో వచ్చి కాపాడతాడు. తల్లిదండ్రులు చూడండి ఎంత కడుపు కోతను, ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఏ పిల్లలకి ఇటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి వాళ్ళు రోధిస్తూ ఉంటే, ఎంత అభిమానించాం మేము. మా కొడుకే దిక్కు మొక్కు లేకుండా రోడ్డున పడిపోయిండు. ఆ ఉప ముఖ్యమంత్రిని రామ్ చరణ్ను చూడాలని పోయి, అభిమానంతో పోయి, అభిమానం మాంసపు ముద్దయి వచ్చింది అని చెప్పి ఏడుస్తూ ఉంటే చాలా కష్టమైంది చూడడం. వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే నిజంగా.